ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రశాంత్ గారు ఇట్లా అడగడంతో డాక్టర్ గారు స్పందించి వాళ్ళ తోటి డాక్టర్తో మాట్లాడుకొని ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఉన్న సమస్యల మీద వచ్చేసి డాక్టర్ గారు అందరినీ ఒక్కొక్క పేషెంట్ను ఒక్కొక్క విధంగా చూసి చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తారు. అందరూ కూడా వచ్చిన పేషెంట్లు కూడా బాగా అనుకూలంగా చూస్తారని చెప్పి మాట్లాడుతారు. డాక్టర్ గారికి వాళ్ళ సంబంధిత డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇది మా హాస్పిటల్కి రీసెంట్గా ప్రశాంత్ గారు సామాజిక కార్యకర్త వచ్చి మా విలేజ్లో ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేయాలి అని రిక్వెస్ట్ చేయగానే వెంటనే నేను యాక్సెప్ట్ చేసి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీనికోసం మా డాక్టర్స్ కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఈ క్యాంప్కి నాకు అవకాశం కల్పించిన సర్పంచ్ లక్ష్మణ్ గారికి అండ్ ప్రశాంత్ గారికి ధన్యవాదాలు. మా గ్రామానికి ప్రశాంత్ ఆధ్వర్యంలో మాకు ఆదిత్య వారు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఇదే ఫస్ట్ ఉచిత శిబిరం ఇవ్వడం జరిగింది. అందరికీ రోగులకు వచ్చేసి ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళకు ఏమైనా దగ్గు కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెకప్ చేయడము, రక్తం కానీ వాళ్ళు చెకప్ చేయడము. తర్వాత తమ్ముడు ప్రశాంత్ మరిన్ని సేవలు చేస్తున్నారు. రోడ్డు బాగాలేకుండా రోడ్డు మట్టి పోయించడం, చెట్లకు ఉంటే ఎవరు కూడా తీసేయలేదు, ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ ప్రశాంత్ పట్టించుకొని వాటి రోడ్డు నుంచి ఇలా చెట్లు తొలగించడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు ప్రశాంత్ గారు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. మాకు వెళ్ళాలంటే జమ్మికుంట వెళ్ళడం జరుగుతుంది. మాకు బస్సులు లేవు, ఏ సౌకర్యం లేదు. కానీ మేము బైక్లో కానీ ప్రశాంత్ ఇక్కడికే లస్మక్కవల్లి విలేజ్కే తీసుకొచ్చి అందరికి కూడా మంచి సౌకర్యం కల్పించి ప్రశాంత్ చేయడం జరిగింది. ఇక్కడికి బస్సు లేకున్నా కూడా రాకున్నా కూడా వారినే ఆదిత్య హాస్పిటల్ వారిని ఇక్కడికి ఉచితంగా సేవ చేయడానికి వాళ్ళని ఇక్కడికి రప్పించినందుకు మధ్యలో ప్రశాంత్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జమ్మికుంట ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో లక్ష్మక్కపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గ్రామంలో విష జ్వరాలపై మరియు దగ్గు కానీ జలుబు కానీ అలాంటి కార్యక్రమానికి మాకు ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు వెళ్ళి మేము సంప్రదించగానే మా గ్రామంలో హెల్త్ క్యాంప్ వేయాలి సార్ అని మేము అడగంగానే దేవేంద్ర రెడ్డి సార్ గారు మాకు స్పందించి మా గ్రామంలో ఉన్న ఈ ముసలి వాళ్ళకు కానీ ఇలాంటి పెద్దవాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. జమ్మికుంటకు వెళ్ళాలంటే మా విలేజ్కి ఒక బస్సు ఉండదు, ఏముండదు. దానికోసం సార్ గారిని స్పందించగానే వెంటనే మా గ్రామంలో ఈరోజు హెల్త్ క్యాంప్ వేసి మా గ్రామంలో ఉచిత సేవా కార్యక్రమాన్ని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్లందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.